ఈ అండపిండ బ్రహ్మాండమైనటువంటి విశ్వంలో మహోత్కృష్టమైనటువంటి మానవ జన్మను ఆ దైవం మనకు ప్రసాదించాడు. సోదరులారా, ఒకవేళ మానవునిగా కాకుండా ఇతర జీవరాశిగా సృష్టించినట్లయితే, ఓ దైవమా నన్నెందుకు మానవునిగా సృష్టించలేదు అని అడిగేటటువంటి అవకాశం బహుశా ఉండేది కాదు. మరి ఈ మనిషి పుట్టుక మహా అద్భుతమైనటువంటి జన్మ అని శాస్త్రవేత్తలు కూడా ఈ విషయాన్ని తెలియజేస్తున్నారు. మానవ శరీరంలోని అతి ముఖ్య భాగము గుండె. ఈ గుండె తల్లి గర్భంలో 21వ రోజు నుండే పనిచేయడం ప్రారంభిస్తుంది. ఆరోగ్యంగా ఉండేటటువంటి ఒక మనిషి శరీరంలో గుండె ఒక రోజుకి 14,000 లీటర్ల రక్తాన్ని పంపింగ్ చేస్తుంది. మరి ఈ గుండె ఎప్పుడైనా రేపు సండే కదా నాకు సెలవు కావాలి అని అడిగిందా? ఈ గుండె ఎప్పుడైనా తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఒక గంట సేపు నేను ప్రసంగం విన్నాను, నాకు టీ బ్రేక్ ఇవ్వండి అని అడుగుతుందా? అడిగితే ఆ వ్యక్తి శాశ్వతంగా సెలవు తీసుకుంటాడు. మరి ప్రతి మనిషి గుండె ఆ దైవం ఆధీనంలో ఉంది కాబట్టి అది ఆగకుండా పనిచేస్తుంది. ఎప్పుడైతే దైవం ఆ గుండెని ఆపేశాడో మనిషి దాన్ని హార్ట్ అటాక్ అని చెప్పాడు. అలాగే నేటి టెక్నాలజీకి కారణమైనటువంటి మనిషి యొక్క మేధస్సు, ఈ మెదడులో 10,000 బిలియన్ల నాడీకణాలు ఉంటాయి. మనిషి పుట్టేటప్పుడు ఈ మెదడు 350 గ్రాములు ఉంటుంది. 9 సంవత్సరాల వయసు రాగానే 1400 గ్రాములు అవుతుంది. ఆ తర్వాత ఇక పెరగదు. మనిషి యొక్క 20 నుండి 30 సంవత్సరాల వయసు రాగానే ప్రతిరోజు కూడా 10,000 నుండి 1,00,000 నాడీకణాలు క్షీణిస్తూ ఉంటాయని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు ఈ విషయాన్ని. మరి ప్రపంచంలోనే మేధావిగా పరిగణించబడినటువంటి ఆల్బర్ట్ ఐన్స్టీన్ తన మెదడుని 9.8% ఉపయోగించాడని, సామాన్య ప్రజలు 3.4% ఉపయోగిస్తారని మరి శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని తెలియజేస్తున్నారు. కాబట్టి ఏది ఏమైనట్టుకీ మనిషి యొక్క పుట్టుక మహా అద్భుతమైంది అనే విషయాన్ని శాస్త్రవేత్తలు కూడా ఈ విషయాన్ని తెలియజేశారు.